విజయానికి 2 విషయాలు అవసరం. ఆ రెండే చాలు. మొదటిది మీకేం కావాలో మీకు స్పష్టంగా తెలియాలి. చాలామంది ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేరు. దీనినే లక్ష్యమనొచ్చు. రెండవది ఆ లక్ష్యాన్ని పొందేందుకు చెల్లించాల్సిన ధరెంతో నిర్ణయించుకోవాలి. ఇక్కడ ధర అంటే కేవలం డబ్బులు మాత్రమే కాదు, మీరు స్పెండ్ చేసే టైం, ఎనర్జీ అండ్ ఎఫర్ట్స్. ఆ తర్వాత ఆ మూల్యం చెల్లించడం ప్రారంభించాలి. అంటే ఆ లక్ష్య సాధనకై నువ్వు పెట్టే ఎఫర్ట్స్ అన్నమాట. అతడు మూవీలో త్రివిక్రమ్ గారు అబద్ధానికి మోసానికి చక్కని నిర్వచనాలు ఇచ్చారు. నిజాన్ని చెప్పకపోవడం అబద్ధం, ఆ అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసమని. సో ఇక్కడ కూడా లక్ష్యాలకి, కోరికలకి, ఊహలకి చిన్నపాటి డిఫరెన్స్ ఉంది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మనిషి అన్న ప్రతి ఒక్కరికి కలలు, కోరికలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆనందంగా ఉండాలి, లేదా నాకు చాలా డబ్బులు కావాలి, లేదా నా కుటుంబ జీవితం హాయిగా గడిచిపోవాలి. ఇలాంటివి. లక్ష్యం అనేది స్పష్టంగా, రాసుకునేందుకు వీలుగా, నిర్దిష్టంగా ఉంటుంది. దాన్ని సులభంగా, త్వరగా ఇతరులకు వివరించవచ్చు. దాన్ని అంచనా వేయడం కూడా వీలవుతుంది. సో ఆ లక్ష్యాన్ని సాధించారా లేదో, ఎప్పుడు సాధించారో కూడా మీరు తెలుసుకోగలుగుతారు. సరేరా, ఇప్పుడు కోరికలకి, లక్ష్యాలకి డిఫరెన్స్ తెలుసుకున్నాను. అసలు లక్ష్యాలు ఎందుకు పెట్టుకోవాలి అని నువ్వు అడిగితే, లక్ష్యాలనేవి ఎవరు పెట్టుకోవాలి, ఎలాంటి వారు పెట్టుకోవాలంటే, జీవితం ఏదో సాగిపోతుందిలే, సాగిపోనీలే అని అనేవాళ్ళు కాదు. జీవితంలో ఏదైనా సాధించాలి, నా కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి మహోన్నత స్థాయిలో నిలబెట్టాలి అని కసితో రగిలే వ్యక్తులు మాత్రమే ఈ లక్ష్యాలు పెట్టుకోవాలి. నాకు తెలుసు, ఆ కసితో రగిలిపోయే వ్యక్తులు మీరే. అందుకే వీడియో చూస్తున్నారు. అసలు లక్ష్యాలు పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే, జీవన ప్రవాహం ఎటు తీసుకెళ్తే అటు, ఒక గమ్యమంటూ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్యాలు లేకుండా బతకడం అనేది దట్టమైన పొగమంచులో మీరు కారు నడపడం లాంటిది. మీ కారు ఎంత మంచిదైనా, ఇంజన్ ఎంత శక్తిగలదైనా, మీరు నెమ్మదిగానే నడిపినా, రోడ్డు ఎంత నునుపుగా ఉన్నా జాగ్రత్తగా తడబడుతూ చాలా నెమ్మదిగా ముందుకు కదులుతారు కదా. లక్ష్యాలని నిర్ణయించుకోవటం అనేది పొగమంచుని వెంటనే తొలగిస్తుంది. మీలోని శక్తిని, సామర్థ్యాన్ని కేంద్రీకరించి సరైన మార్గాన్ని ముందుకు తీసుకెళ్తుంది. స్పష్టమైన లక్ష్యాలుంటే మీ కాలు యాక్సిలరేటర్ని తొక్కి మీ జీవితాన్ని ముందుకి, అలాగే మీరు నిజంగా కోరుకుంటున్న దాన్ని సాధించే దిశగా తీసుకెళ్తుంది. అందుకే లక్ష్యాలు పెట్టుకోవడం అవసరం. చాలామంది లక్ష్యాలు పెట్టుకోకపోవడానికి ఒక 4 కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే లక్ష్యాలు పెట్టుకోవడం ఈజీ అవుతుంది. దాంట్లో మొట్టమొదటిది, లక్ష్యాలు ముఖ్యం కాదని అనుకోవటం. మీ కుటుంబంలో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఎవ్వరికి ఎటువంటి లక్ష్యాలు లేకపోయినా, లక్ష్యాల గురించి చర్చించకుండా, వాటికి ఏ మాత్రం విలువ ఇవ్వకపోయినా, లక్ష్యాలు ఏర్పరచుకొని వాటిని సాధించగలిగే సామర్థ్యం మీ మిగతా నైపుణ్యాల కన్నా ఎక్కువగా మీ జీవితం మీద ప్రభావం చూపుతుందన్న నిజాన్ని గ్రహించకుండానే మీరు పెరిగి పెద్దవారవుతారు. ఇది మొట్టమొదటి కారణంగా చెప్పవచ్చు. ఇక రెండవది, లక్ష్యాలని ఎలా ఏర్పరచుకోవాలో తెలియకపోవడం. చాలామందికి కోరికలకి, లక్ష్యాలకి తేడా తెలియకపోవడం వల్ల కూడా ఈ లక్ష్యాలని పెట్టుకోవడం లేదు. ఆ లక్ష్యాలపై స్పష్టత కలిగితే లక్ష్యాలు ఎలా ఏర్పరచుకోవాలో తెలుసుకుంటారు. నెక్స్ట్, ఓడిపోతామేమోనన్న భయం. ఓటమిని చూస్తే భయం. ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు ఓటమిని చవి చూస్తూనే ఉంటారు కదా. ప్రతిసారి మనం మరింత జాగ్రత్త పడి భవిష్యత్తులో ఓటమిని నివారిద్దాం అనుకుంటాం. తమకి తెలియకుండానే చాలామంది లక్ష్యాలు సాధించడంలో ఓడిపోతామేమోనన్న భయంతో అసలు వాటి జోలికే పోకుండా తమకి తామే నష్టం కలిగించుకుంటారు. తమకి సాధ్యమైన దానికన్నా తక్కువ స్థాయిలో పనిచేస్తూ జీవితాన్ని గడిపేస్తారు. ఇక చివరిది, నిరాకరిస్తారన్న భయం. లక్ష్యాలను పెట్టుకొని ఒకవేళ దాన్ని సాధించలేకపోతే ఫ్రెండ్స్ ముందర కానీ, ఫ్యామిలీ ముందర కానీ వాళ్ళు విమర్శిస్తారనో, లేదా వాళ్ళ ముందు పరువు పోతుందన్న భయం. ఇది ఒక కారణం. సో మీకు ఇలాంటి భయాలు ఉంటే మీ లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు వాటిని సీక్రెట్గా మెయింటైన్ చేయండి. ఎవ్వరికి చెప్పొద్దు. మీరు సాధించిన తర్వాత ఇతరులు వాటిని చూసి తెలుసుకుంటారు అంతే తప్ప మీరు ముందుగా ఎవ్వరికి చెప్పొద్దు. సో ఇలా చేయడం వల్ల ఇన్ కేస్ మీరు ఓడిపోయినా కూడా అది ఎవ్వరికీ తెలియదు కాబట్టి అది అందరి ముందు పరువు పోతుందన్న భయం మీకు ఉండదు. సో ఈ 4 కారణాలు చాలామంది లక్ష్యాలు పెట్టుకోపోవడానికి రీజన్స్గా తెలుస్తున్నాయి. సో మీరు కూడా ఈ రీజన్స్ వల్ల లక్ష్యాలు పెట్టుకోకపోతే ఇప్పుడు తెలుసుకున్నారు కదా, వాటిని రెక్టిఫై చేసుకొని లక్ష్యాలు పెట్టుకొని జీవితంలో శిఖరాగ్రస్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.